హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి 1 year కంప్లీట్ అయిపోయింది. కాకపోతే కొన్ని విమర్శలు కూటమి ప్రభుత్వం మీద కూడా ఉన్నాయి. అంటే ఇప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో కొన్ని తప్పులపైన కూటమి గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, సరిగ్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా పేర్ని నాని కుమారుడు ఎవరైతే ఉన్నారో పేర్ని కిట్టు, అతను నకిలీల పట్ల సంబంధించి ఒక ఇష్యూ, అతని పైన కేసు కూడా ఉంది. అతని పట్ల ఇప్పటికి కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని ఒక విమర్శిస్తుంది. సో అసలు ఏంటా కేసు, మరి ఎప్పుడు అతని పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఇదే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బ్రదర్. సార్, కొంతమంది పైన చర్యలు తీసుకోవడం చూసాం. వల్లభనేని వంశీ అని చెప్పేసి ఇలా కొంతమంది అయ్యారు. అలాగే పేర్ని కిట్టు విషయంలో కూడా ఇంకా జాప్యం చేస్తున్నారని చెప్పేసి ఒక విమర్శ వస్తుంది. అంటే నకిలీల పట్లకు సంబంధించి అతని మీద కేసు ఉందని చెప్పేసి, ఏంటా కేసు, మరి ఎప్పుడు చర్యలు తీసుకునే అవకాశం? అసలు కేసు ఏంటో చూద్దాం. కేసు చేసే ముందు, డిస్కస్ చేసే ముందు పేర్ని కిట్టు గురించి మాట్లాడదాం. పేర్ని కిట్టు అనే అతనిది మనేజర్. జనరల్ గా ఎవరైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు, లైక్ ఒక మంచి కారు కొనబోతున్నావు, ఒక కారు కొనబోతున్నావు, నువ్వేమనుకుంటావు? దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, రోజు రోజు తుడవాలి, మంచి పద్ధతిగా మనం పూజ చేయించుకోవాలి, నడుపుకోవాలి అనుకుంటావు కదా. అలాగే ఒక కాలేజీలో స్కూల్లో నువ్వు కొత్తగా జాయిన్ అవుతున్నావు, ఏమనిపించింది? నేను మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, అందరి చదువు శభాష్ అనిపించుకోవాలి అన్న ఇంటెన్షన్తో మనం ముందుకెళ్తాం కదా. ఈ పేరుని కిట్టు అనే అతనికి మనలాంటి సామాన్యుడే. వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నకి ఆస్తి ఉంది కాబట్టి, రాజకీయ వారసత్వం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. మొన్న 2019 ఎలక్షన్లో వాళ్ళ నాన్న గెలిస్తే వాళ్ళ నాన్న మినిస్టర్ ఇచ్చారు. 2024 వాళ్ళ నాన్న టికెట్ వద్దులే, నాకు టికెట్ వద్దులే, మా కొడుకు ఇవ్వడం దగ్గర ఇప్పించాడు. మరి టికెట్ దగ్గర ఉండి ఇప్పించి నువ్వు పోటీ చేస్తున్నప్పుడు నువ్వేమనుకోవాలి? అరే మా తాతకి కొంచెం క్రెడిబిలిటీ ఉంది, మా నాన్న చెత్త పని చేసినా పర్లేదులే, మా తాతకి క్రెడిబిలిటీ ఉంది, ఆయన మనవడుగా నేను ఒక ప్రజలకు మంచి చేయాలి, మంచి మెసేజ్ ఇవ్వాలి, నా రాజకీయ చేత ఒక 30-40 సంవత్సరాలు నేను రాజకీయంలో ఉంటా కదా, ఉన్నప్పుడు 10 మందితో మంచి అనిపించుకోవాలి, శబాష్ అనిపించుకునే రాజకీయం చేయాలని చెప్పి నువ్వు అడుగులు ముందు పెట్టాలి. అవునా? నువ్వేం చేసినావు? ఎమ్మెల్యే అయినవో కాదో ముందు పక్కన పెట్టు, కనీసం నామినేషన్ అయ్యక ముందే నువ్వేం చేసావంటే ఒక 10,000 ఇల్లుని సెలెక్ట్ చేసినావు. 10,000 ఇంటూ ఒక్కొక్క ఇంటికి 4 ఓట్లు ఉన్నా కానీ 40,000 ఓట్లను టార్గెట్ చేస్తా. నువ్వేం చేసినావు? మొదటి విడతలో 5,000 కుటుంబాలకి ఇంటి పత్రాలు పంచావు. జగనని ఇంటి పత్రాలు చెప్పి అప్పట్లో జరిగింది కదా, ఇంటి పత్రాలు పంచావు. ఆ యొక్క ఇంటి ఏదైతే స్థలం ఉంటుందో ఆ స్థలం ఓన్లీ డాక్యుమెంట్లోనే ఉంటుంది, ఎక్కడ ఏంటో ఆ ప్లేస్ కూడా ఎక్కడ ఎవరికి తెలియదు. అలాగ నకిలీ ఇంటి పత్రాలు నువ్వు పంచావు. ఎలా పంచావు? ఎంఆర్ఓ ఆఫీస్ కూర్చోబెట్టి ఒక జిరాక్స్ పాయింట్ పెట్టి ఒక ఎడిటర్ని పెట్టించి వాళ్ళ పేర్లు ఎడిట్ చేసి ప్రింట్అవుట్లు ఇచ్చి సర్టిఫికేట్లు ముద్రించుకున్నావు. మనం ఎవరన్నా 10th క్లాస్ ఇంటర్ బీటెక్ ఫేక్ సర్టిఫికేట్లు స్కామ్ విన్నాం. ఇది అంతకంటే దారుణమైన స్కామ్. ఏంటంటే ఒక 5,000 కుటుంబాలకి ఫేక్ సర్టిఫికేట్లు పంచాడు, ఫేక్ ఇంటి పత్రాలు పంచాడు. పంచుతున్న తర్వాత ఆ విషయం ఇప్పటి ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు, అప్పుడు అపోజిషన్లో ఎమ్మెల్యే ఓడిపోయిన వ్యక్తి, తెలిసి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తుంటే వైసీపీ పెద్దలు బయటకి ఏం చెప్పారు? ఏం జరగలేదు ఒక స్టేట్మెంట్ ఇప్పించి ఆయన అక్కడ నుంచి పోకపోతే ధర్నా చేస్తుంటే అప్పటికప్పుడు జాయింట్ కలెక్టర్ ఐ థింక్ వచ్చి ఫేక్ సర్టిఫికేట్లు అవును గుర్తిస్తున్నారు, మాకు దొరికాయని చెప్పి అవి మొత్తం సీజ్ చేసుకొని వెళ్ళిపోతే ఒక కమిటీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గవర్నమెంట్లో వేస్తే జస్ట్ చిన్న ఎంప్లాయీని సస్పెండ్ చేసి ఆ కేసు అక్కడితో వదిలేశారు. అది ఎంత పెద్ద కేసు. పేర్ని కిట్టు అనే అతనికి ఏమీ లేదు, ఆసు లేదు, పాసు లేదు. అప్పుడే నామినేషన్ వేయడానికి వచ్చాడు, అంత ఏజ్ లేదు. అవునా? అలాంటి వ్యక్తి స్టార్టింగ్లోనే ఎంత స్కామ్ చేస్తే రేపు నిజంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళి పొరపాటుని ఎమ్మెల్యే అయ్యి పొరపాటు మినిస్టర్ అయ్యి ఒక 30-40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉంటే ఎంతమంది తల్లుల కుటుంబాలను నాశనం చేస్తారు? ఎందుకంటే నువ్వు గెలవక ముందు ఇలాంటి స్కామ్ చేసి ఒకరికిద్దరికి కాదు 5,000 కుటుంబాన్ని నమ్మించి మోసం చేసి ఇంకొక 5,000 కుటుంబాన్ని నమ్మినా రెడీగా ఉన్నావు. అది నీ నియోజకవర్గంలో నీ దేశం ప్రజల్ని, నిన్ను నమ్మిన ప్రజల్ని, మీ తాతని మీ నాన్ని నమ్ముకున్న ప్రజలను నువ్వు మోసం చేయడానికి రెడీ అయ్యావు కదా. ఇలాంటి కుర్రోడు సమాజానికి అవసరమా? ఇలాంటి ప్రజాప్రతినిధి సమాజానికి అవసరమా? కోట ప్రభుత్వం ఏం చేయాలి? అతన్ని మీద ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో తప్పు ఎవరు ఏంటో చెక్ చేసుకొని ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ ఎంప్లాయీస్ సస్పెండ్ చేసి ఇలాంటి శిక్ష పడేలా కోర్టు ముందు పెట్టి శిక్ష పడేలా చేసి ఎలక్షన్ అన్ఫిట్ చేయాల్సింది పోయి కూటమి ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ వచ్చి 1 year అవుతున్నా సోద్యం చూస్తూ ఉంది. ఎందుకు సోద్యం చూస్తున్నా అంటే బహుశా నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు నాని మీద ప్రేమ పెరిగింది అనుకుంటా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే పేరు నాని గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కూర్చొని
ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు. ఆయన దేవుడు, పుణ్యాత్ముడు, మరో దానవీర సూరకన్న, కారణ జన్ముడు, ఆడవారిని ఏమనరు, అందుకని నా భార్య మీద ఎటువంటి కేసు పెట్టలేదు, పక్కన ఉన్న ఎమ్మెల్యే మినిస్టర్ పెట్టండి సార్, ఇరికించండి, ఇది చేయండి సార్ అని చెప్పా. తప్పు ఆడవారి మీద మనం అలాంటి చెత్త రాజకీయం చేయకూడదు, వదిలేసి అని చెప్పి బెయిల్ వచ్చిందాక ఉండి బెయిల్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు స్టేషన్కి నోటీస్ ఇచ్చి పిలిపించి మళ్ళీ పంపించారు. చంద్రబాబు నాయుడు పుణ్యాత్ముడు అని చెప్పి పోవడం జరిగింది. బహుశా నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మనసులో పెట్టుకొని 2-3 రోజులు భోజనం చేయకుండా బాగా ఫీల్ అయి ఉంటారు. అందుకే పేరు నాని గారి కుటుంబం ఏం చేస్తే కానీ వదిలేసాయని చెప్పి వదిలేశారు అనుకుంటాం. ఎందుకంటే అంత ఈజీగా చిక్కాడు. సాక్ష్యాలు నీ ముందున్నాయి. అరెస్ట్ చేసి కోర్టులో పెడితే ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు శిక్ష చేస్తారు కదా, రాజకీయంగా వాళ్ళు అన్ఫిట్ అవుతారు కదా. నువ్వెందుకు చర్యలు తీసుకోవట్లా? మీరు కూటమి ప్రభుత్వం ఎందుకు లాలూచీ పడుతుంది అంటే మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా, ఇండైరెక్ట్గా ఏమైనా ఆశిస్తున్నారా, లేదా పాపంలో వదిలేశారా? ఏంటి మీరు పాపంలే అని వదిలేశారంటే సమాజానికి హానికరం కదా. వాడు పిల్లబిత్రేగాడు గెలవక ముందే ఇలాంటి స్కామ్ చేస్తున్నాడు, గెలిస్తే ఎన్ని స్కాములు చేస్తారు. ఆల్రెడీ ప్రజలే అతని పట్ల తీర్పు ఇచ్చేసారు, ఇక నువ్వు వద్దు అన్ఫిట్ అని చెప్పి ఓట్లు కూడా వేయలేదు. మరి మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చి నువ్వు వెనకేసుకొస్తుంటే కూడా ప్రభుత్వం కూడా ఎందుకు అసలు ఎందుకు అంత ప్రేమ నువ్వు ఎందుకు చూపిస్తున్నావు? సరే వాళ్ళ తల్లిని వదిలిపెట్టాడు, లేడీని వదిలిపెట్టాడు అనుకోవచ్చు, వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మీరు? దానికి సజ్జల బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు, మా నాయకుల్ని వాళ్ళు అరెస్ట్ చేయలా, మా నాయకుల్ని అరెస్ట్ చేయబోతున్నారు, మా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయబోతున్నారు, మా కార్యకర్తలు అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు అని చెప్పి కొత్త నిదానం ఎంచుకున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ రాజకీయం చూస్తే విచిత్రంగా ఉంటుంది సోదరా. అరెస్ట్ చేసిన వాళ్ళందరూ అమాయకులు కాదు, మనకు తెలుసు. వాళ్ళు చాలా మంది స్కాములు చేశారని ఒప్పుకున్నారు. ఎగ్జాంపుల్ విడతల రజని, వాళ్ళ కార్యకర్తలు కదా జగన్ ఇంటి స్థలాల గురించి ల్యాండ్ తీసుకొని కేసు వేస్తే కేసు మీరు విత్డ్రా చేసుకొని మీ డబ్బులు మీకు రిఫండ్ ఇద్దామని చెప్పి రిఫండ్ ఇచ్చిన జరిగింది. అంటే తప్పు చేసినట్టే కదా. నిన్న కాక మొన్న కాకినాడ పోటీ విషయంలో కూడా కేసు పెడితే వెనక్కి తిరిగి రాసిచ్చావు కదా, రాసిచ్చావంటే తప్పు జరిగినట్టే కదా. ఇంక ఎక్కడ కక్షాంపి చర్యలు వేసింది, ఎక్కడ తప్పుడు కేసులు పెట్టింది, అవినీతి జరిగేదే దాని మీద కేసులు పెడుతుంటే మీరు ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటున్నారు. సజ్జిల అంతెందుకు నువ్వే ల్యాండ్ ఆక్యుపై చేసావని చెప్పేసి నీ మీద వస్తే ఎంక్వైరీ చేసుకుని నిజాలు బయటపడ్డాయి కదా, ఇంకా తప్పుడు కేసు ఎందుకు పెడతారు? కాకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేల కోట్ల వీళ్ళ అనుచరులు అప్పటి ముఖ్యమంత్రి సంపాదించుకొని ఇప్పుడు కార్యకర్తల్ని బలుపోసులు చేయాలని చూస్తున్నారు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. మీరు రెచ్చిపోండి, మీరు తిరగబడండి, కేసులు పడితే మేము నిలబడతామని చెప్పేసి వాళ్ళ మీద కేసులు కనుక వస్తే వాళ్ళ జీవితం అన్యాయం అయిపోయింది. ఇంకా ఏ పార్టీ వాళ్ళని తీసుకోదు, సచ్చినప్పుడు మన దగ్గర ఉంటారు, కూటమి వాళ్ళు ద్వేషం పెంచుకుంటారు, మనం ఎలా దుర్మార్గులకి అవినీతి చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం కాబట్టి సచ్చినప్పుడు మన దగ్గర ఉంటారు, మన క్యాడర్ మనం కాపాడుకోవచ్చు, ఇది చేయొచ్చు అనే ఒక కుట్ని ప్రయత్నంతో ఒక ద్వారంతో వేల కోట్లు సంపాదించుకునేది వీళ్ళు, కేసులు వెళ్ళి జైలుకి వెళ్ళేది కార్యకర్తల. అదేం రాజకీయం జగన్మోహన్ రెడ్డి, అదేం రాజకీయం సజ్జల? మీ బుద్ధి ఇంత కకృతి బుద్ధే కాబట్టే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. సో రేపో మాపో ఈ పార్టీ కనుమరుగైపోతుంది. ఏ ముఖ్యమంత్రి అయినా నాటు సారాయి అమ్మడం నువ్వు చూసావా? సంపాదించుకుంటే ఏదో స్కామ్ చేసి సంపాదించుకోవయా, తర్వాత చూసుకుందాం. ప్రజల ఆరోగ్యానికి దెబ్బతిని నాటు సారాయి సంపాదించుకున్నావు అంటే నిన్నేమనాలి ఇంకా? అది జగన్మోహన్ రెడ్డి రాజకీయం. అది ప్రజలు ఆయన రాజకీయం చూసి ఇలాంటి నాయకుడు మనకు అవసరం అని అనుకుంటున్నారు. సో రేపో మాపో కాంగ్రెస్ కూడా ఓటు బ్యాంక్ పెరిగిపోతుంది, శర్మల ఉంది కాబట్టి దెన్ కాంగ్రెస్ బౌన్స్ బ్యాక్ అవుద్ది ఫ్యూచర్ లో. మీరు కూటమి ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు కదా, దీని వెనకాల ఏమన్నా వ్యూహం ఉందా? అంటే వైసీపీ మొత్తాన్ని జైల్లో పెట్టేస్తే కాంగ్రెస్ ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఆక్యుపై చేసుకోవచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ వర్సెస్ కూటమిగా మారిపోవచ్చు అన్న వ్యూహం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎవరు జైల్లో పెట్టరు కదా. నేను కొన్ని కేసులు చెప్పాను, కొన్ని కేసులు నీ ముందు చెప్పాను. ప్రతి కేసులో తప్పు జరిగింది కదా. జత్వానీ కేసులో తప్పు జరగలేదా? చెప్పు, జత్వానీ కేసు తప్పు జరగలేదా? సజ్జల ల్యాండ్ ఆక్యుపై చేశారు కదా, పెద్దిరెడ్డి ల్యాండ్ ఆక్యుపై చేశారు కదా, పేరు నాని 2 కోట్లు కట్టలేదా? కాకినాడ పోర్టు తిరిగి రాసిచ్చారు లేదా? విడతల రజని డబ్బుల స్కామ్లు ల్యాండ్ స్కామ్లు దొరికి మళ్ళీ వెనక్కి ఇచ్చిందే లేదా? మళ్ళీ పంచాయతీ కాలబేరానికి వచ్చిందా లేదా? అంటే మీరు చేసిన తప్పులు ప్రతి ఇష్యూ కోర్టు మీద వేస్తుంది కాబట్టి మీరు జైల్లోకి వెళ్ళక తప్పదు కాబట్టి ఏం చేయాలో తెలియక ఇలాంటి రాజకీయ ఆరోపణలు చేసుకుంటా అలా కాలం గడుపుతా ఉన్నారు. సో జనాలు చూస్తారు కదా వీళ్ళు రాజకీయ ఆరోపణలు దేనికి అంటున్నారు, నిజమా కాదని ప్రజలు ఆలోచిస్తారు కదా. జనాలు విఘ్నులు, ప్రజలకు అంతా తెలుస్తుంది, చూస్తున్నారు. సో ఇంకెలా నీతో ట్రావెల్ చేస్తారు? నువ్వు ఏదో నోటికి వచ్చింది రాజకీయ కక్ష అంటే సరిపోదు కదా, ఆధారాలు ఉండాలి కదా.
కూటమి ప్రభుత్వం ఆధారం చూపిస్తుంది మీరు చేసిన తప్పుకి. ఇంకా ఎలా అంటే ఎలా కుదురు సోదరా? ఆల్రెడీ ఇప్పుడు చాలా వాటిలో ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఇన్వెస్టిగేషన్ సిట్టేసారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వల్లభనేని వంశీ ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు, ఇంకొంతమంది అంతకుముందు కూడా అయ్యారు. ఇప్పుడు సజ్జలు కూడా చెప్తున్నారు మమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని. ఈ విధంగా వైసీపీ వాళ్ళంతా ఒక అరెస్టు భయంలోనే, కేసుల భయంలోనే ఉన్నారు. సో కూటమి గవర్నమెంట్ ఆ రకంగా ఇవన్నిటిని కూడా వెలికి తీసే ప్రయత్నంలో ఉంది. అంత తొందరగా ఇది ఎలా ఫినిష్ అవుతుంది? ఇప్పుడు కూటమి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లా? కూటమే కదా. బీజేపీ బద్దశత్రు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. నువ్వు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నావు కదా బీజేపీకి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లా? షర్మిలమ్మని ఎందుకు అరెస్ట్ చేయట్లా? నన్ను ఎందుకు అరెస్ట్ చేయట్లా? మిగిలిన నాయకులకు ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఎందుకంటే మేము ఎటువంటి స్కాములు చేయలే. ప్రజల కోసం పోరాడాం, ప్రజల కోసం నిలబడ్డాం. ప్రజలు ₹1 దానం చేస్తే దాంతో